హలో ఫ్రెండ్స్, ఇటీవల మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సరళి ఏ విధంగా ఉందనేది మనం జిల్లా వారీగా పరిశీలిస్తున్నాం. ఈరోజు మనం వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి నియోజకవర్గాల వారీగా పోస్టల్ బ్యాలెట్ ఏ విధంగా వచ్చాయనేది పరిశీలిస్తాం. మిత్రులారు, ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అదే కాలంని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కడప జిల్లా విషయానికి వస్తే మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ 7 నియోజకవర్గాల్లో పోటీ చేసి 5 గెలుపొందింది. వైఎస్ఆర్ 10 పోటీ చేసి 3 నియోజకవర్గాలు గెలుపొందింది. బీజేపీ 2 పోటీ చేసి 1 నియోజకవర్గం, జనసేన 1 పోటీ చేసి 1 నియోజకవర్గం గెలుపొందారు. టీడీపీ వచ్చి కడప, రాయచోటి, కమలాపురం, పొద్దుటూరు, మైదుకూరు, జనసేన వచ్చేసి కోడూరు, బీజేపీ వచ్చి జమ్మలమడుగు, వైకాపా పార్టీ వచ్చి బద్వేలు, రాజంపేట, పులివెందుల. అయితే ఈ 10 నియోజకవర్గాల్లో ఒకే ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసినటువంటి పులివెందుల్లో మాత్రమే పోస్టల్ బ్యాలెట్లు కూటమి అభ్యర్థి కన్నా కూడా వైకాపా అభ్యర్థికి ఎక్కువ వచ్చినాయి. మిగతా 9 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థికి మెజార్టీ వచ్చింది. ఒక రకంగా చూస్తే దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో పులివెందులు తప్పితే మిగతా 174 నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులకే పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువ ఓట్లు లభించాయి. ఇక ప్రత్యేకించి కడప జిల్లాలో మనం రాయచోటిని గురించి ప్రస్తావించాలా. రాయచోట్లో పోటీ చేసినటువంటి రాంప్రసాద్ రెడ్డి గారు అంటే ఇటీవల మంత్రిగా కూడా నియమింపబడినారు. వారు పోస్టల్లో బ్యాలెట్లు కాకుండా ఈవీఎం ఓట్లలో కేవలం 1355 ఓట్లతో మాత్రమే మెజార్టీ సాధించారు. అయితే పోస్టల్ బ్యాలెట్లు వచ్చినటువంటి మెజార్టీ 1140 కలిపి మొత్తం 2495 ఓట్లతో గెలుపొందారు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత రాంప్రసాద్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ తన గెలుపుకి సహకరించినటువంటి ఉద్యోగోపాధ్యాయులందరూ కూడా అందరిని కూడా అభినందించాడు. నా గెలుపులో ఉద్యోగులు కీలక పాత్ర అని చెప్పి కూడా ఆయన స్వయంగా ప్రకటించడం గమనార్హం. ఇక మనం నియోజకవర్గాలుగా పరిశీలిస్తే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయని టేబుల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం బద్వేల్లో కూటమి అభ్యర్థికి 1843, వైకాపా అభ్యర్థికి 1039, రాజంపేటలో కూటమి అభ్యర్థికి 1809, వైకాపా అభ్యర్థికి 863, కడపలో కూటమి అభ్యర్థికి 3825, వైకాపా అభ్యర్థికి 1247, కోడూరులో కూటమి అభ్యర్థికి 893, వైకాపా అభ్యర్థికి 491, రాయచోట్లో కూటమి అభ్యర్థికి 2089, వైకాపా అభ్యర్థికి 949, పులివెందల్లో కూటమి అభ్యర్థికి 1046, వైకాపా అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి 1564, కమలాపురంలో వైకాపా మన కూటమి అభ్యర్థికి 1309, వైకాపా అభ్యర్థికి 606, జమ్మలమడుగులో కూటమి అభ్యర్థికి 1765, వైకాపా అభ్యర్థికి 886, ప్రొద్దుటూరులో కూటమి అభ్యర్థికి 2440, వైకాపా అభ్యర్థికి 1049, మైదుకూరులో 1755 కూటమి అభ్యర్థికి 712 వైకాపా అభ్యర్థికి లభించాయి. ఇక మొత్తం ఓట్లను పరిశీలిస్తే కడప నియోజకవర్గంలో 29,306 పోస్టల్ బ్యాలెట్లు పోలైనాయి. వాటిలో 18,774 ఓట్లు కూటమి అభ్యర్థికి, 9,406 ఓట్లు వైకాపాకి వచ్చినాయి. ఇతరులకు కానీ నోటాకు కానీ 1126 వచ్చినాయి. అప్పుడు కూటమికి వచ్చేసి దాదాపు 64% ఓట్స్ వస్తే ఈ వైకాపా అభ్యర్థులకి 32% మాత్రమే వచ్చినాయి. అంటే దాదాపు 32% డిఫరెన్స్ ఉంది. మిత్రులారా, ప్రతి జిల్లాలో కూడా పోస్టల్ బ్యాలెట్లు ఖచ్చితంగా కూటమి అభ్యర్థులకే ఎక్కువగా నమోదైనాయి. మరి కొన్ని జిల్లాలను కూడా మనం తెలుసుకొని ఉంది. మిగతా జిల్లాలను కూడా వరుస క్రమంలో సమీక్ష చేస్తూ నేను వీడియో చేస్తాను. మీరు తప్పనిసరిగా వీడియోని మిత్రులకి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలతో ముందుకు వస్తాను. ఇట్లు అజయ్ కుమార్.